శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈ శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి పండుగ విశేషాలను చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పుణ్యప్రద మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసంలో మనకు అనేకమైనటువంటి పండుగలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటేనే కలియుగ వాసుడు శ్రీ వెంకటేశుడు జన్మించిన నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. అందువలన ఈ మాసాల పేర్లు కూడా సూక్ష్మంగా మనం అనుకుంటే చంద్రుడు పున్నమి తిథిలో ఏ నక్షత్రముతో కూడి ఉంటే ఆ యొక్క తిథికి ఆ పౌర్ణమికి ఆ పేరు వస్తుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు. కాబట్టి ఆ పున్నమికి శ్రావణ పౌర్ణమి అన్నట్లుగా ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఎందువల్లంటే మనం సూక్ష్మంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటగా శ్రావణ మాసపు మంగళవారపు గౌరీ వ్రతం పెళ్ళైనటువంటి ఆడపడుచులు తమ పుట్టినింటిలో వరుసగా 5 సంవత్సరాలు పుట్టినింటిలో శ్రావణ మంగళవారపు నోములు నోచుకోవడం ఒక ఆనవాయితీ. అలాగే శ్రావణ సోమవారాలు చాలా విశేషం. ఇకపోతే శ్రావణ శుక్రవారం అన్నటువంటిది కూడా వరలక్ష్మి వ్రతానికి పౌర్ణమి నాటి ముందు శుక్రవారం వచ్చేటువంటి వారంగా చెప్పుకుంటాం. ఆ విధంగానే ఇటు శ్రావణ మంగళవారాలు అటు శ్రావణ శుక్రవారాలు లాగే ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి మరొక్క అద్భుతమైనటువంటి పండుగగా శ్రావణ మాసంలో ఈరోజు అనగా 9వ తేదీ ఆగస్టు నెలలో ఈరోజు వచ్చినటువంటి పండుగ నాగపంచమి. అనగా ఈ శుక్లపక్షంలో పంచమి తిథిలో వచ్చినటువంటి పండుగ నాగపంచమి. ఎందుకు ఇంత ప్రాశస్త్యం ఉన్నది అంటే పురాణ గాథల్లో అద్భుతంగా స్కంద పురాణాల్లో ఈ నాగశక్తి మహిమలు నాగ దేవత యొక్క మహిమలను గూర్చి మనం ఎన్నో తెలుసుకోవాల్సిన గాథలు ఉన్నాయి. ఆ విధంగా సూక్ష్మంగా మనం చెప్పుకోవాలంటే ఈ నాగ పంచమి విశేషాలు చెప్పుకున్న తరువాత ఈ నాగ సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశేషాల్లో ఏ విధంగా ఏ దోషాలు పోవడానికి మనం ఈ నాగ సుబ్రహ్మణ్యాన్ని ఈ నాగులను పూజించాలి అన్నటువంటి విషయాలను సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖ్యంగా నాగ పంచమి రోజున నాడు పార్వతీ పరమేశ్వరులు కూడా చెప్పుకున్నటువంటి ఒక గాథగా ఈ నాగపంచమి విశేషాలు స్కంద పురాణంలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తాయి. ముఖ్యంగా ఈ నాగం యొక్క పుట్టుక ఏమిటి, ఈ నాగుల తల్లి ఎవరు, ఈ నాగ దేవతల నివాస స్థానాలు ఎటువంటివి అని సూక్ష్మంగా మనం ఒక్కసారి ఈ నాగ దేవతల పుట్టుకను పరిశీలిస్తే
ముఖ్యంగా నవబ్రహ్మలలో ఒక్కడైనటువంటి వాడు బ్రహ్మ మానస పుత్రులలో బ్రహ్మకు సృష్టికి సహాయభూతులైనటువంటి వాళ్ళల్లో మరీచి మహర్షి ఒకడు. అటువంటి మరీచి మహర్షికి కళకు జన్మించిన వాడే కశ్యప ప్రజాపతి. అటువంటి కశ్యప ప్రజాపతికి దక్షుని కుమార్తెలైనటువంటి 13 మంది కశ్యపుడికి ధర్మపత్నులుగా ఉన్నారు. అటువంటి వారిలో కశ్యపుడికి కద్రువ నాగమాతగా, కశ్యపుడికి కద్రువకు జన్మించిన వారే ఈ నాగజాతి, నాగస్వరూపాలు. అలాగే కద్రువకు సోదరైనటువంటి వినతకు జన్మించినటువంటి వారే గరుత్మంతుడు, అనూరుడు అన్నటువంటి వారు. అందువలన మనము సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ నాగ పంచమి విశేషాల్లో ఈ నాగదేవతల ప్రాముఖ్యాన్ని చెప్పుకుంటే, సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖ్యంగా ఈ నాగ పంచమి తిథి యొక్క విశేషాలు ఏమిటి, ఈ నాగ పంచమి రోజున జరిగిన గాథలేమిటి అన్నటువంటి విశేషాలతో కూడా తెలుసుకుంటే, పూర్వం ద్వాపర యుగంలో ఆ యొక్క పరీక్షత్ మహారాజు నాగశాపానికి గురువైన వాడుగా, అటువంటి పరీక్షత్ మహారాజుకు తక్షకుడి వలన ఇబ్బంది కలిగే సమయంలో ఆస్తికుడు అనేటువంటి మహర్షి వలన ఈ నాగాలు శాంతించినట్లుగా, ఆ విధంగా అది జరిగిన రోజు నాగపంచమిగా కూడా ఒక కథగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ నాగపంచమిలో నాగదేవతలకు ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాధాన్యం ఏమిటి, ఎందువల్ల స్త్రీలు ఈ నాగపంచమి రోజు, నాగుల చవితి రోజు ఎలా పూజిస్తారు, నాగపంచమి శ్రావణ మాసంలో వస్తే నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుందంటారు. అందువలన ఈ నాగదేవత యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే, మనకు 7 లోకాలు పైన 7 లోకాలు కింద ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోకాలు అనే 7 లోకాలు పైనుంటే, కింద అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు భూమికి క్రింద భాగంలో ఉన్నాయి. కాబట్టి అటువంటి పాతాళ లోకంలో భోగవతి అనేటువంటి ప్రదేశంలో నివసించేటువంటి వాళ్ళే ఈ నాగులు. అందువలన ఈ నాగదేవతల ప్రాముఖ్యం గురించి మనం ఒక్కసారి చెప్పుకుంటే, ఎందువల్ల ఈ నాగదేవతలను పూజించాలి, ఈ నాగపంచమి విశేషాలు ఏమిటి అన్నప్పుడు, ఇందాకే మనం అనుకున్నట్లుగా ఆ యొక్క ఆస్తిక మహర్షి వలన ఈ నాగదేవతలు శాంతించినటువంటి రోజుగా ఆ నాగపంచమి పూజ చేయాలన్నట్లు తెలుసుకుంటేనే, అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు నాగస్వరూపం. అందువలన అటువంటి సంతాన కారకుడు భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్యం ఇచ్చేటువంటి వాడు. మనం దేహంలోనే నాగకుండలిని యోగంగా షట్చక్రాలు ఉన్నాయంటే పార్వతీసుల కుమారుడైనటువంటి గణపతి మూలాధార శక్తిగా, అటు తర్వాత ప్రాణాదిష్టం, అనాహతం, మణిపూరకం, విశుద్ధ ఆజ్ఞాచక్రం, బ్రహ్మకపాలం, సహస్రారం అన్నట్లు ఆ యొక్క నాగకుండలిని యోగం కూడా మనకు అద్భుతమైనటువంటి జ్ఞాన శక్తిని ఇవ్వడానికి కూడా ఈ నాగదేవతలు చాలా
పుణ్యప్రదంగా ఆ నాగ ఆశీస్సులు మనకి ఎంతో అవసరం. ముఖ్యంగా నరాల బలహీనత ఉన్నవారు, నరాల జబ్బు ఉన్నవారు జాతక రీత్యా ఆ దోషాలను పరికీరిస్తే దాన్ని నాగదోషం అంటారు. అందువలన ముఖ్యంగా సత్సంతానం కావాలన్నా, మానసికంగా భార్యాభర్తల అనుకూల దాంపత్యంగా ఉండాలన్నా ఈ నాగ ఆశీస్సులు చాలా అవసరం. ఆ విధంగా మనము దేవతలను తీసుకుంటే పల్కడలి వాసుడుగా ఆ మహావిష్ణువుకి శేషతల్ప సాయిగా శేషతల్పంగా ఆదిశేషుడు ఉండడం విశేషం. లక్ష్మి విష్ణువులు ఆనందంగా ఆ పాల సముద్రములో పవళించినప్పుడు శేషసాయిగా శేషసేనుడుగా ఉన్నాడు. అలాగే గరళ కంఠుడుగా ఈశ్వరుడికి నాగ ఆభరణం కలిగి ఉన్నది. ఆ విధంగానే అమ్మవారికి కూడా నాగశక్తి ఆభరణం ఉన్నది. అలాగే గణపతికి కూడా యజ్ఞోపవీతంగా కూడా నాగాభరణం ఉందంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగ శక్తిగా నాగ ఆశీస్సులు పొందాలి అంటే అటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు ఉంటే కానీ సత్సంతానం కలగదని మనకు ఈ నాగ సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం కూడా కొక్కే సుబ్రహ్మణ్యంలో ఉన్నది. మనం ఈ నాగపంచమి విశేషాలు చెప్పుకునే రోజున ముఖ్యంగా చేయవలసిన విశేషాలు ఏమిటయ్యా అంటే, స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి అభ్యంగ స్నానం చేసిన తర్వాత ఇంటి గడపలకు ఆవు పేడతో ఇంటి ముందర అలికి ఆ గడపలకు పసుపు కుంకుమతో రాసి 7 పడగల నాగాలు కానీ సప్తమ నాగపడిగలు కానీ దాల ముందరానికి ఆ ముద్రికలుగా వేయాలని, ఆ రోజు నాగదేవత ప్రీతిగా పుట్టకు వెళ్ళి పాలు పోసి తమ కుటుంబం క్షేమంగా ఉండాలని, తమ సంతానం అభివృద్ధి పొందాలని ఈ నాగ పంచమి రోజు పూజ చేయడంలో ఉన్నటువంటిది ఏంటంటే నాగ శాంతి చాలా ముఖ్యం. ఎందువల్లంటే మనకు 12 అనంతకాల సర్పయోగాలను ఉన్నాయి. ఈ అనంతకాల సర్పయోగాల్లో జన్మ జాతకంలో రాహు కేతువుల మధ్య 7 గ్రహాలు గన ఉంటే దాన్ని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. అలాగా ఈ యొక్క రాహుదోషం ఉన్న కుజదోషం ఉన్న నాగశక్తిని నాగదేవతను పూజ చేయడం జ్యోతిష్య సిద్ధాంతంలో చెప్పబడిన విశేషాలు. అందువలనే ముఖ్యంగా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ యొక్క కర్ణాటక క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి నాగ స్వరూపంగా పుట్టలో ఉంటాడు. అక్కడ ఈ యొక్క రాహుదోషం కానీ కుజదోషం కానీ ఉన్నవారు ముఖ్యంగా మానసిక దౌర్బల్యముతో బాధపడేవారు, నరాల బలహీనత ఉన్నవారు, అలాగే భార్యాభర్తల అనుకూల దాంపత్యం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్న స్త్రీ పురుషులకు అందరికీ కూడా ఈ నాగ దేవతను పూజ చేయడం ఆ కర్ణాటక క్షేత్రంలో ఉన్నటువంటి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చాలా విశేషం. ఎందుకంటే మనం ఎన్ని చెప్పుకుంటున్నామంటే ఈ నాగ పంచమిలో ఉన్న విశేషం అద్భుతంగా ఆ నాగ దేవతను ప్రీతి చేయడం, ఆ నాగ దేవతకు ఇష్టమైనటువంటి పాలు నైవేద్యంగా సమర్పించడం అన్నటువంటిది ఒక కథ. దీనికి సంబంధించిన ఒక గాథ కూడా మనం సూక్ష్మంగా ఈ నాగ పంచమి రోజు జరిగిన కథను కూడా ఒకటి ఇలా చెప్పుకోవచ్చు. పూర్వం ఒక రైతు తన పొలం దున్నుతున్నాడు. ఆ పొలము దున్నే సమయంలో అతని నాగలికి తెలియకుండా
నాగదేవత సంతానం, నాగదేవత పిల్లలు చనిపోతాయి. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన తల్లి పసిగట్టింది ఆ నాగుపాము. వెంటనే కోపించి ఆ నాగదేవత, నాగస్వరూపం ఆ యొక్క క్రోధంతో తన పిల్లలను చంపాడని ఆ రైతు బిడ్డలను, ఆ కుటుంబాన్నంతా కూడా కాటువేసింది. ఇలా ఉండగా ఆ కోపాన్ని చల్లార్చుకోలేక చివరికి ఆ రైతు కూతురింటికి కూడా వెళ్ళింది. ఆ సమయంలో ఆ రోజు నాగ పంచమి. ఆ విధంగా రైతు కూతురు నాగపంచమి పూజ చేస్తున్నది. నాగదేవతకు పూజ చేస్తూ 7 రకములైన నాగ శక్తుల పటమును ఆ పీట పైన వేసి అందులో పాలు నైవేద్యంగా పెట్టింది. ఎప్పుడైతే కోపంగా వెళ్ళిందో ఆ రైతు కూతురు ఇంటికి ఈ నాగుపాము అది చూసి ఆ పూజ చేసేంత వరకు కాచుకొని ఆ తర్వాత ఆమె అక్కడ పీటపై పెట్టినటువంటి పాలను త్రాగింది. ఇంతలో ఆ యొక్క రైతు కూతురు నమస్కరించి, అమ్మా, ఏమిటంటే నేను మీ యొక్క కుటుంబాన్ని అంతా కూడా ధ్వంసం చేశాను అని ఆ తల్లి నాగదేవత చెప్తే, అమ్మా క్షమించమ్మా, మా వాళ్ళు తెలుసో తెలియకో చేశారు, కాబట్టి మా కుటుంబాన్ని రక్షించుని ఆ నాగదేవతను ఆ రైతు కూతురు ప్రార్థిస్తే, అప్పుడు క్షమించి నువ్వు ఈరోజు నాగపంచమి పూజ చేశావు కాబట్టి నేను అమృతాన్ని ఇస్తున్నాను, ఈ అమృతాన్ని తీసుకెళ్ళి నీ బిడ్డలకు, మీ కుటుంబానికి సమర్పించు అని చెప్పిన రోజు కూడా నాగపంచమని మనకు పురాణ కథనంగా తెలుస్తున్నది. అందువలన ఆ తరువాత వాళ్ళందరూ కూడా బ్రతికారని ఈ కథ ద్వారా ఆ నాగదేవత ఆశీస్సులు పొందిన రోజు ఈ నాగపంచమిగా మనం ఒక కథగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో విశేషాలు నాగదేవతను శాంతింపజేయడమే ఈ నాగపంచమిలో ఉన్న విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చాలామంది ఇండ్లు కట్టేటప్పుడు పుట్టలను ధ్వంసం చేస్తారు. అది చాలా పాపాకరమైన విషయం. పుట్టలను ఉన్నప్పుడు ఆ పుట్టలను ధ్వంసం చేయకూడదు, దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ విధంగా ఆ నాగదేవత శాపం వలన చాలామంది ఇంటిలో వాస్తు దోషంగా, నాగశాపంగా అభివృద్ధి పొందలేకపోతారు. అందువలనే నాగ పుట్టలను తీసివేయడం, నాగు పాములను చంపడం అన్నటువంటిది మహాపాపకరం, వంశం క్షీణమవుతుంది. అందువలన మనము తెలుసో తెలియకో చేసిన పాపాలకి, అలాగే మనకు పూర్వజన్మ నాగదోషం ఉంటే కానీ ఈ రాహు దోషం కానీ కుజదోషం కానీ జరగదంటారు. అందువల్ల ఇటువంటి దోష పరిహారానికి ముఖ్యంగా ఈ నాగదేవత పూర్వకాలంలో అర్ధ మానవుడుగా తను మనిషి శరీరం ఉంటే పై భాగంలో కింది భాగం అంతా కూడా నాగస్వరూపంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఉత్తర దేశంలో నాగజాతిగా ఆ నాగజాతిని మెడలో వేసుకొని వాళ్ళు వివాహం చేసుకోవడం, నాగ సర్పాలతో ఒక వివాహం తమ మెడల పైన వేసుకొని వివాహం చేసుకునేది ఉత్తర దేశంలో జరిగేటువంటి ఒక నాగజాతి ఇప్పటికీ ఉన్నదంటారు. అందువల్ల ఏది ఏమైనా సరే ఈ నాగ పంచమి రోజున మనం నాగదేవతను పూజించడం, నాగ ఆశీస్సులు పొందడం, అలాగే ఆ తక్షకుడు కూడా ఈ పరీక్షత్ మహారాజును ఆ శమీక మహర్షి పైన వేసినటువంటి ఆ నాగ చనిపోయిన పామును వేసిన శాపం కోసం ఆ ఋషి యొక్క శాపం వల్ల ఈ పరీక్షితుడు వారం రోజుల్లో చనిపోతాడనగా అప్పుడు ఆ యొక్క వేదవ్యాసుడు రచించినటువంటి మహాభాగవత ఇతివృత్తాన్ని 7 రోజులు వినిపించాడు. ఆయన కుమారులైన వేదవ్యాసుడు కుమారులైనటువంటి సుఖయోగి మహర్షిని మనకు మహాభాగవత ఇతివృత్తం తెలుపుతుంది. అందువల్ల అది ఏది ఏమైనా సరే అటువంటి విధంగా ఆ యొక్క నాగ శాపాన్ని కూడా తొలగించే విధంగా ఆస్తిక మహర్షి ఈ యొక్క పరీక్షత్ మహారాజు కోసం ఈ యొక్క నాగవులకి సలహా ఇచ్చినట్లుగా ఈ నాగ పంచమి రోజున అవి శాంతించినట్లుగా మనకు ఒక పురాణ గాథలు తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనకు స్కంద పురాణం తెలుస్తాయి. అందువల్లనే ఈ నాగశాపం ఉన్నవాళ్ళు నాగశక్తి పూజ ఇప్పటికీ కేరళ దేశ ప్రాంతంలో ఈ నాగ సంబంధమైనటువంటి తాంత్రికమైన పూజలు చేస్తారు.
ఈ విధంగా ఈ నాగదేవత సేవలు చేయడం వల్ల మనకు నాగశక్తిగా, నాగ ఆశీస్సులుగా వంశాభివృద్ధి పొందుతుందని ఈ నాగ పంచమి రోజున తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ నాగ పంచమి తిథిని చక్కగా ఈ నాగదేవతలను పూజించి నాగదేవతలకు నైవేద్యంగా పాలు ప్రధానంగా అర్పించడం నాగ శాంతి అవుతుంది. కాబట్టి వంశాభివృద్ధి కోసం ఈ విధంగా పూజలు చేయడం అన్నటువంటిది ఒక ఆనవాయితీగా వచ్చేటువంటి మన పండుగగా మనం చెప్పుకుంటున్నాం. అందువలన ఈ విధంగా ఈ నాగ పంచమి రోజున చేయవలసినటువంటి విద్యుక్త ధర్మములు, అలాగే నాగ శక్తి స్వరూపంగా ఇప్పటికీ కూడా ఆది సుబ్రహ్మణ్యుగా కొక్కే సుబ్రహ్మణ్యంలో పుట్టలో నాగసర్ప రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. అలాగే మామూలుగా నరాల బలహీనతగా చెవి నొప్పి ఉన్నవారు కానీ ఎవరైనా సరే నరాల సంబంధం ఉంటే ఈ నాగదేవతను పూజ చేసి పుట్టలో పాలు పోయడం వల్ల ఆరోగ్యం కుదరబడుతుంది. అలాగే పుట్టలో ఆ యొక్క నాగ బుసలు కుడి చెవిగా కూడా పెట్టి ఆ నాగదేవత ఆశీస్సులు పొందితే ఆ యొక్క వ్యాధులు కూడా పోతాయని, ఏది ఏమైనా సరే ఈ నాగశక్తి మహిమలు ఈ నాగ పంచమి రోజున ఈ యొక్క శుక్లపక్షములో ముఖ్యంగా ఈరోజు 9వ తేదీ రావడం, అందులోనూ ఈరోజు అద్భుతమైనటువంటి రోజుగా మనం శుక్రవారపు రోజుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి గొప్పనైన నాగ పంచమి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మనం ఆ నాగదేవత కరుణ కటాక్ష వీక్షణలతో ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఈ నాగులకు కూడా అధిదేవత అయినటువంటి మానసాదేవి కూడా హరిద్వార్లో మానసాదేవి ఉంటుంది. ఆ విధంగా ఈ నాగదోషం ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడైనా సరే అక్కడ వ్యాధులతో పీడించబడే వాళ్ళు ఆ మానసాదేవిని పూజ చేయడం చాలా పుణ్యప్రదమని, ఇట్లా అనేకమైన విషయాలు ఈ నాగ పంచమి రోజు సూక్ష్మంగా తెలుసుకుంటూ ముఖ్యంగా నాగసుబ్రహ్మణ్య స్వామిని కొలవడం, అలాగే ఆ నాగసుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు తమిళనాడులో పళని, అలాగే తిరుప్పరకుండ్రం, స్వామిమలై, తిరుచెందూర్, తిరుత్తణి, పలమలచోళై అని 6 క్షేత్రాలు షణ్ముఖునికి ఉన్నాయి. కాబట్టి ఆయన శరవణ భవుడు కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎన్నో తమిళనాడులో మరుదమలై అని, అలాగే మన ఆంధ్రాలో మోపిదేవి క్షేత్రం ఉంది. కాబట్టి ఈ విధంగా ఆ నాగసుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో కూడా ఆ దగ్గరున్న పుట్టలో పాలు పోసి నాగదేవతకి 7 కానీ 11 ప్రదక్షిణాలు చేసి ఆ నాగాశీస్సులు పొందడం, పుట్టల పైన 7 మూరలు కలిగినటువంటి పసుపు వస్త్రాన్ని పరిచి ఎవరైనా సంతానహీనంగా ఉన్నవాళ్ళు కానీ అన్యోన్య దాంపత్యాలు లేని వాళ్ళు కానీ ఆ పుట్టలో పాలు పోసి పసుపు తెల్లగుడ్డకు కొత్త పంచెకు తీసుకొని పసుపును పూసి ఆ పసుపు వస్త్రాన్ని పుట్టపైన పరిచి 7 ప్రదక్షిణాలు చేసి ఆ నాగదేవత ఆశీస్సులు పొంది నాగ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం అన్నటువంటివి ఎన్నో కూడా ఈ నాగపంచమిలో సూక్ష్మంగా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. కాబట్టి ఆసువుగా ఆ నాగ ఆశీస్సులుగా ఒక చిన్న ఆసు గేయంగా ఇలా మనం చెప్పుకోవచ్చు. అమ్మా నాగదేవత కరుణించి కాపాడుమా, అమ్మ నాగదేవత కరుణించి కాపాడమమ్మా, నాగ పంచమి రోజున నిన్ను ఆనందముగా పూజింతుమమ్మా, పాలనీకు అభిషేకముగా అమృతమైన పాలను అర్పించదమ్మా, అమ్మా నాగదేవత కద్రువ నాగమాత ఆశీస్సులనగా కశ్యప నా కద్రువ కుమారులార ఆదిశేష నాగదేవత నాగరాజ కరుణించుమా, ఆనందముగా నాగ పంచమిలో అమరవాదిగా అమరవాగ్జదిలో నిన్ను పూజింతుమమ్మా కవగవమ్మా, అమ్మా అమ్మా నాగదేవత అమ్మా.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ నాగదేవత అనుకూలత ప్రాప్తిరస్తు. ఓం నాగశాంతి సిద్ధిరస్తు. ఓం తత్సత్.